కలర్ ఎన్సిఎస్లో సాధారణంగా టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటారు. పేరెంట్స్ యొక్క ఆలోచన తీరు మీద ఆధారపడి వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. పేరెంట్స్ ఏం చేస్తారో అది చేయాలనుకుంటారు. వాళ్ళు చెప్తే విననటువంటి ఏజ్ అది. కానీ పేరెంట్స్ ఏం చేస్తే అది అబ్జర్వ్ చేస్తారో అదే చేస్తారు భవిష్యత్తులో. పేరెంట్సే ఒక గైడెన్స్, ఒక గైడ్స్ పిల్లలకి. ప్రత్యేకించి 10th క్లాస్లో ఉన్నప్పుడు టీనేజ్లో ఉంటారు. టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలకు పేరెంట్స్ ఎంత బూస్టప్ ఇస్తే భవిష్యత్తులో వాళ్ళు అంత మెరుగైనటువంటి పౌరులుగా తయారవుతారు. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే, ఒక ఆశ్చర్యకరమైన పరిణామం, అలాగే మనం గుర్తించుకోవాల్సినటువంటి ఒక సంఘటన 10th రిజల్ట్ కారణంగా జరిగింది. 10th ఫలితాలు విడుదల చేశారు. విడుదల చేసినటువంటి సందర్భంగా ఒక స్టూడెంట్ అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే జనరల్గా పేరెంట్స్ యొక్క ఆలోచన, పేరెంట్స్ యొక్క భావం, వాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుంది? సహజంగా ఎక్కువ మందిలో అయ్యో ఫెయిల్ అయిపోయాడే, మా అబ్బాయికి ఇంకా మార్కులు రావాల్సింది రాలేదు, ఫెయిల్ అయిపోయాడు. పాస్ అయితే మార్కులు ఫస్ట్ క్లాస్ కూడా వస్తే ఎంత పర్సంటేజ్, ఆ పర్సంటేజ్ కూడా వస్తే టాప్లో వస్తే బాగుండేది కదా. ఇలా పేరెంట్స్ అందరూ ఫీల్ అవుతుంటారు. అసలు ఒక 4 మార్కులు తగ్గినందుకు ఒక స్టూడెంట్ ఏడుస్తూ కనిపించాడు. ఏడుస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ఓదార్స్తూ ఉన్నారు. దానికి భిన్నమైనటువంటి న్యూస్ నేను చూశాను. ఒకటి బెంగళూరులో 10th ఫలితాలు విడుదలైతే ఒక స్టూడెంట్ మొత్తం ఫెయిల్ అయిపోయాడు. అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయితే అందరూ అతను కించపరుస్తూ మాట్లాడుతున్నారట. పేరెంట్స్ మాత్రం అతని ఇంటికి వచ్చేటప్పటికి కేక్ తీసుకొచ్చి ఫెయిల్ అయినందుకు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారంట. సెలబ్రేట్ చేసి ఫెయిల్ అయితే అయ్యో నో ఇష్యూ, నువ్వు పడుచుకో, మాకు భవిష్యత్తు చాలా ఉంది, ఈసారి ట్రై చేయి అని చెప్పాడంట. దాంతో ఆ స్టూడెంట్ వాళ్ళు ఉబ్బితబ్బిపోయిపోయి వాళ్ళ పేరెంట్స్కి అసలు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈసారి నేను బాగా చదువుతాను, 10th క్లాస్ సంగతి చూస్తాను అని చెప్పి అన్నాడంట. యాక్చువల్గా నేను దీనికి ఒక్కొక్క చిన్న నా స్వానుభవాన్ని నేను యాడ్ చేస్తాను. నా కొలీగ్ ఒక టీవీ ఛానల్లో ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి బీటెక్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అన్నీ ఫెయిల్ అయ్యాడట. అతను నాకు చెప్పిన మాట నేను చెప్తాను. ఫెయిల్ అయితే ఆ విషయం ఫెయిల్ అయిన సంగతి తెలియదు అతను వాళ్ళ నాన్నకంటే నా కొలీగ్కి. అయితే ఆ అబ్బాయి ఎట్టకేలకు 3rd ఇయర్లో ఫెయిల్ అయిన సంగతి చెప్పాడట. ఇట్లా సబ్జెక్ట్స్ అన్నీ పోయినాయి అని. ఎందుకు? కొన్ని అసలు అటెండ్ కాలేదు ఎగ్జామ్స్కి, కొన్నిటికి అటెండ్ అయితేనేమో ఫెయిల్ అయ్యాడు. అంటే వరుసగా 3 ఇయర్స్ పాటు ఇంజనీరింగ్ మొత్తం సబ్జెక్టులు ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయాడు. రాయాల, కొన్ని అటెండ్ కాలేదు, కొన్ని. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆయన కొంచెం సీనియరు, బాగా మీడియాలో చాలా పెద్ద పోస్ట్లో ఉన్న ఆయన, కొలీగ్ ఆయన. కోపం వచ్చేసి రూమ్లో పడేసి బెల్ట్ తీసి కొట్టాడంట. ఇదే మాట చెప్పాడు నాకు. కొడితే జనరల్గా పిల్లలు రివర్స్ అవుతారు, కానీ రివర్స్ కాకుండా ప్లీజ్ డాడీ ఒక్క అవకాశం ఇవ్వు, నేను నెక్స్ట్ ఇయర్ మొత్తం ఫైనల్ ఇయర్లో మొత్తం కంప్లీట్ చేస్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వు అని చెప్పాను. లేదంటే ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఈయన కండిషన్ పెట్టాడంట. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా లేదా అని కండిషన్ పెడితే బతంలాడుకొని నాకు ఇంట్లో ఉండటానికి ఈ 1 ఇయర్ నాకు అవకాశం ఇవ్వు, ఈ 1 ఇయర్ కూడా నేను పాస్ కాకపోతే, అన్ని సబ్జెక్టులు ఒకేసారి పాస్ కాకపోతే అప్పుడు నా మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కానీ ఓకే అని చెప్తే సరే పో అని చెప్పేసి ఈయన వదిలిపెట్టాడంట. వదిలిపెడితే మీరు నమ్మరు, ఫైనల్ ఇయర్లకు వచ్చేటప్పటికి అన్ని సబ్జెక్టులు 3 సంవత్సరాల సబ్జెక్టులు అన్నీ కంప్లీట్ చేసి 4వ సంవత్సరం కంప్లీట్ చేసి 70% ఇంజనీరింగ్లో పాస్ అయిపోయాడు. పాస్ అయిన తర్వాత ఇమీడియట్గా క్యాంపస్ ఇంటర్వ్యూలోనే జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత వెరీ నెక్స్ట్ 2 ఇయర్స్కి ఒక జంప్ వేశాడు 60 లక్షల ప్యాకేజ్ తోటి. ఆ తర్వాత 2 ఇయర్స్కి ఇప్పుడు ఎంతో తెలుసా అతని ప్యాకేజీ? 1,40,40,00,000 ఉంది. ఇది ఆయన చెప్పిన మాట నాకు.
అసలు ఇది చెప్తుంటే నాకు చెప్తుంటే నేను నమ్మచ్చా నమ్మటానికి నమ్మశక్తి ఉందంటే ఆయన అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదుగా. ఇలా జరిగింది అని చెప్పాడు పిల్లాడి విషయంలో. సో అలానే పిల్లలు ఎప్పుడు షైన్ అవుతారో ఎవరికి తెలియదు. కాకపోతే పిల్లలకి కసి ఉండాలి. తప్పు చేయడం అనేది మానవ సహజం, ఫెయిల్ అవ్వడం అనేది మానవ సహజం. కాకపోతే ఒక్కసారి ఫెయిల్ అయినప్పుడు ఎక్కడ ఫెయిల్ అయ్యాం, ఎందుకు ఫెయిల్ అయ్యాం దాన్ని తెలుసుకొని ఆ ఫెయిల్ కాకుండా ఎలా చేయాలి అనే దాని మీద కనుక మీరు ఆల్టర్నేటివ్ మెథడాలజీని కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు. దానికి ఉదాహరణ నా కొలీగ్కి సంబంధించినటువంటి అబ్బాయి ఎపిసోడ్ మీకు చెప్పాను. సో అలాంటిదే ఇప్పుడు నేను 10th క్లాస్ రిజల్ట్ అప్పుడు చూసి నాకు వీడియోని మీకు చూపించాలనుకున్నాను. ఇదిగోండి, 10లో 6 సబ్జెక్టులు ఫెయిల్. కేక్ కట్ చేసి ధైర్యం నింపిన తల్లిదండ్రులు. 10వ తరగతిలో తమ కుమారుడు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా ఆ తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకున్నారు. పైగా కేక్ కట్ చేసి వేడుక చేసి ధైర్యం చెప్పారు. బాగల్కోటే జిల్లా నవనగర్కు చెందిన అభిషేక్ 10వ తరగతి పరీక్షలో 6 సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయ్యాడు. అన్ని సబ్జెక్టులు కలిపి 625కు 200 మార్కులు వచ్చాయంట. దీంతో సహ విద్యార్థులు కొందరు అభిషేక్ను హేళన చేశారు. కుమారుడి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు ఏమాత్రం ఆలోచించకుండా ఓ కేక్ తెప్పించి కట్ చేయించి వేడుక చేశారు. 10వ తరగతి పరీక్షలు మరోసారి రాసుకోవచ్చని, ఫెయిల్ అయినంత మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గట్టిగా వాళ్ళ పేరెంట్స్ ధైర్యం చెప్పారు. తల్లిదండ్రులతో పాటు తమ్ముడు, అవ్వ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సో ఈ విషయం మీద అతను స్పందించాడు, స్టూడెంట్ కూడా స్పందించి అతను ఏమంటాడంటే, ఫెయిల్ అయ్యానని నా క్లాస్మేట్స్ కొందరు చిన్న చూపు చేశారు, కానీ తల్లిదండ్రులు మాత్రం నాకు ధైర్యం చెప్పారు. నేను పరీక్షల్లో ఫెయిల్ అయినా జీవితంలో ఫెయిల్ గాను, మరోసారి ప్రయత్నం చేసి పాస్ అవుతా అని ఆత్మవిశ్వాసంతో ఆ మాట చెప్పాడంట. సో కాబట్టి ఒక్కసారి టీనేజ్లో ఫెయిల్ అయినప్పుడు ధైర్యంగానే చెప్పగలిగితే పేరెంట్స్, ప్రత్యేకించి టీనేజర్స్కి, వాళ్ళు అక్కడి నుంచి మామూలుగా ఉండదు వాళ్ళ టార్గెట్, చాలా హైయెస్ట్ టార్గెట్ తోటి సక్సెస్ అవుతారు. సో అలాగే జనరల్గా ఫెయిల్ అయినటువంటి వాళ్ళు, లేదంటే మార్కులు తగ్గినాయని బాధపడేటువంటి వాళ్ళు, లేదంటే గోల్ రీచ్ కాలేదు, నేను అనుకున్నది రాలేదు ర్యాంకు, ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు. అవసరం లేదు. లైఫ్ ఎప్పుడు పోరాటం చేస్తేనే లైఫ్. ఒక ఫెయిల్ అనేది విజయానికి మెట్టు అంటారు, ఫెయిల్యూర్ ఎప్పుడు కూడా విజయానికి మెట్టు అంటారు. కాకపోతే ఒకసారి మనం తప్పు చేసినప్పుడు, ఒకసారి ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ వాటిని రిపీట్ కాకుండా చూసుకోగలిగితే చాలు. ఒక తప్పు జరిగింది, తప్పు అని తెలిసింది, మళ్ళీ అదే తప్పు చేస్తే అప్పుడు జీవితంలో పైకి రాలేరు. కాకపోతే ఫెయిల్ ఒకసారి అయినప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యాము, ఎక్కడ ఫెయిల్ అయ్యాము అనేది తెలుసుకొని కనుక దానికి రెమెడీస్ కనుక్కొని వాటిని కనుక ఓవర్కమ్ చేయగలిగితే లైఫ్ అనేది చాలా విజయాల్ని అందుకోవడానికి అవకాశం ఉందని చెప్పి సైకాలజిస్టులు చెప్తూ ఉంటారు. దానికి తగిన విధంగా నా కొలీగ్కి సంబంధించినటువంటి అనుభవం ఒకటి మీ ముందుంచాను. అలాగే ఇప్పుడు 10th రిజల్ట్ వచ్చిన సందర్భంగా బెంగళూరులో చోటు చేసుకున్నటువంటి ఈ ఇన్సిడెంట్ని మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. కారణం ఏంటంటే, ఇది అవసరం అని మీరు అనుకోవచ్చు. కారణం ఏంటంటే, చాలామంది పేరెంట్స్ బాధపడుతుంటారు, తర్వాత వీళ్ళు ఒత్తిడి చేస్తుంటారు. పిల్లలు కొన్ని సందర్భాల్లో సూసైడ్ వైపు కూడా ఆలోచిస్తుంటారు, డిప్రెషన్కి వెళ్తుంటారు, లేదంటే పేరెంట్స్ డిప్రెషన్కి వెళ్తుంటారు. ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ని మీరు పరిగణలోకి తీసుకుంటే కనుక డెఫినెట్గా ఒక ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ ఉంటుంది అనేది పిల్లలకి చెప్పగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి సైకాలజిస్టులు చెప్తుంటారు. అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ.